హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు టాటా టియాగో 2026 ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ అనమాట. ఆల్రెడీ దీని గురించి వాక్ అరౌండ్ ఒక షార్ట్ ఫార్మాట్లో మేము చేసేసాం. దాంట్లో అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడేశాను. షార్ట్ టైంలో మీకు అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ డీటెయిల్గా దీన్ని చేయాల్సిన అవసరం లేదు. డ్రైవ్ ఇంప్రెషన్ చేస్తున్నాము, అది మీరు తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ఎవరైతే కార్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంక్లూజన్ ఎక్స్టీరియర్ డిజైన్ రివైజ్ చేయబడింది. అది మీరు చూస్తేనే బాడీ వర్క్ చూస్తే తెలుస్తుంది. చాలా ప్రీమియంగా, చాలా అప్ మార్కెట్గా, చాలా హ్యాండ్సమ్ లుకింగ్ కార్గా ముందుకు వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటీరియర్స్ కూడా అప్డేట్ చేయబడ్డాయి. మీరు చూడొచ్చు ఇక్కడ డాష్ అనేది ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసారు. డ్యూయల్ టోన్ డాష్ అనేది ఆఫర్ చేశారు. 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనకి ఇక్కడ లభిస్తుంది. క్లైమేట్ కంట్రోల్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడ మనకు ఆఫర్ చేశారు. దీంతోపాటు ఐరా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇంట్యూటివ్ టచ్ రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇంక్లూడ్ చేసింది 360 కెమెరా. మీరు చూడొచ్చు, ఇది సెగ్మెంట్ ఫస్ట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చాలా హై రెజల్యూషన్ క్రిస్ప్ వివిడ్ డిస్ప్లే అనమాట. జర్మన్ కార్స్ కూడా ఇటువంటి డిస్ప్లే ఆఫర్ చేస్తలేరు. ప్రాపర్ కాంప్రిహెన్సివ్ 360 కెమెరా మనకి ఆల్ రౌండ్, దీంతో పాటు విజిబిలిటీతో పాటు 3D వ్యూతో పాటు వస్తుంది. అండ్ డైనామిక్ గైడ్ లైన్స్తో పాటు వస్తుంది. మీరు చూడండి, డైనామిక్ గైడ్ లైన్స్తో పాటు వస్తుంది. అది చాలా మంచి విషయం. ఇప్పుడు ఒకసారి మనం రివర్స్ చేసి చూద్దాము. రివర్స్ స్టాండర్డ్లో మీకు 2D మోడ్లో వెళ్ళిపోతుంది. ఈ 3D మోడ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను. ఎంత క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే. మీరు చాకో బ్లాక్ ట్రాఫిక్లో లేకపోతే టైట్ పార్కింగ్ స్పేసెస్లో కూడా ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు ఈ యొక్క దీంతో పాటు. అండ్ 3D డిస్ప్లే మీరు చూడొచ్చు, కాంప్రిహెన్సివ్ 3D డిస్ప్లే. నేను ముందు మూవ్ అవుతున్నా కానీ మీకు ఇక్కడ మీరు సెట్ చేసుకుంటే ముందు మూవ్ అవుతున్నా కానీ మీకు క్లియర్గా అది కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ డిస్ప్లే ఉందో. ఎస్పెషల్లీ మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఎవరైనా చాలా దగ్గర వస్తున్నారంటే మీరు ఆన్ చేసుకోవచ్చు, జస్ట్ అలర్ట్ యువర్ సెల్ఫ్, అంతే అండి. ఇదే కాకుండా మనకి బ్లైండ్ వ్యూ మానిటర్. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నేను ఇండికేటర్ అయ్యగానే బ్లైండ్ వ్యూ మానిటర్ బ్లైండ్ స్పాట్ని ఎలిమినేట్ చేయడానికి చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఇంత పెద్ద స్క్రీన్ని, రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా స్క్రీన్ రియల్ ఎస్టేట్ని వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా రైట్ది ఇండికేటర్ ఆన్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ రైట్ కెమెరా ఆన్ అయింది ఇక్కడ చూపిస్తుంది. అండ్ మనకి ఈ ఆటో వెళ్ళేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. దీనివల్ల బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ చేయబడుతుంది. అండ్ సడన్గా ఎవరైనా ఓవర్టేక్ చేస్తున్నారు, లేకపోతే మనం టర్న్ చేసేటప్పుడు ఎవరైనా కనిపిస్తలేరంటే ఈ బ్లైండ్ స్పాట్లో మనకి బ్లైండ్ స్పాట్ ఎలిమినేషన్ వల్ల కనిపించేస్తారు వాళ్ళు. సో మీరు జాగ్రత్తగా టర్న్ తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా ఓవర్టేక్ చేసినా వాళ్ళు మనకి కనిపించేస్తారు. సో ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్ టు అవాయిడ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇదే కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి ఇస్తున్నారు. బేస్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది లభిస్తుంది. బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత అన్నా అంటే 4.69 lakhs తమ్ముడు. 4.69 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ ఇదైతే టాప్ మోడల్, ఇది 5-speed మాన్యువల్. అండ్ ఇదేమో 7.29 lakhsకి అవైలబుల్ ఉంది. ఇంజిన్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే లేదు తమ్ముడు, సేమ్ పవర్ ట్రైన్ 1.2 liter న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3-cylinder రెవెట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 86 PS మ్యాక్స్ పవర్, 113 Nm మ్యాక్స్ టార్క్. అండ్ ఈ గేర్ నాబ్ అనేది కొంచెం బెటర్గా ఆఫర్ చేశారు. ఇది మంచి చంకీ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అంతేగాని ఇంజిన్లో ఎటువంటి మార్పు లేదు, ఆ జోష్ అనేది లేదు. ఎవరైతే మనము ఈ టాటా పర్ఫార్మెన్స్ కార్స్ మనము ఇయర్స్లో మనం విస్టా ఇవన్నీ హ్యాచ్ బ్యాగ్స్ నడిపించామో, లేకపోతే టాటా బోల్ట్ నడిపించారో, అదంతా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండేది. 90 horsepower పైన పవర్ ప్రొడ్యూస్ చేసేది, మంచి పికప్ ఆఫర్ చేసేది, మంచి లో అండ్ టార్క్ ఆఫర్ చేసేది. దీంట్లో ఆ బాటమ్ అండ్ టార్క్ అనేది మిస్సింగ్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ బండి లేవడానికి కొంచెం టైం పడుతుంది. అది సెకండ్ గేర్లో. ఇప్పుడు థర్డ్ గేర్లో ఇస్తున్నా, థర్డ్ గేర్లో కూడా యావరేజ్ పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. అదే నేను లోవర్ స్పీడ్లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను థర్డ్ గేర్లో ఫుల్ యాక్సలరేషన్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఎంత టైం తీసుకుంటుంది లేవడానికి బండి. దీని లోపల 4-5 ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతారు. మనం క్విక్ ఓవర్టేక్ చేయాలంటే థర్డ్ గేర్లో కూడా దానికి ఆ పంచ్ లేదు. సో యూజువల్ థర్డ్ గేర్లో ఆ టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఫోర్త్ నుంచి థర్డ్కి షిఫ్ట్ చేసి మనం ఓవర్టేక్స్ పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ అది లేదు. అదొక్కటి ఒక డ్రాబ్యాక్ అనమాట. దాన్ని ఫైన్ ట్యూన్ చేయమని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఫోర్త్ గేర్లో చూడండి, ఇంకా లెథార్జిక్ అయిపోతుంది, ఇంకా స్లగ్గిష్ అయిపోతుంది. సో ఇంకోటి, ఇంజిన్ నాయిస్ అనేది ఫిల్టర్ క్యాబిన్ లోపలికి వచ్చేస్తుంది. సో ఎన్విహెచ్ లెవెల్స్ ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. ఫీచర్స్ పరంగా నింపేశారు. ఈ కొత్త స్పీడో కన్సోల్ కానివ్వండి, ఈ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కానివ్వండి, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, ఫోన్కి ఒక వైర్లెస్ ఛార్జింగ్ ట్రే ఇచ్చారు, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ నింపేశారు. కానీ మెయిన్ ఉన్నది ఇంజిన్ అండి.
సో ఇంజిన్ ఇప్పుడు మూవీ అంతా మీరు బాగా తీసేసి, అంటే మూవీలో మీరు మంచి యాక్టరు లేకపోతే మంచి సింగరు మంచి మ్యూజిక్ పెట్టేసి స్క్రిప్ట్ బాగాలేదనుకోండి, ఇంకా మొత్తం అది బోల్తా కొడుతుంది, ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్ ఆన్ ఇట్స్ ఫేస్. సో మీరు ఇక్కడ వేరే అన్నీ తీసుకొని మంచి ఇంగ్రీడియంట్స్ మీరు ఇంజిన్ దగ్గర వీళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, అక్కడ మనకి ఆ డిసప్పాయింట్మెంట్ అనేది కలుగుతుంది. అదొక్కటి కాకుండా మీరు అది అక్కడ వాళ్ళు ఫైన్ ట్యూన్ చేయగలిగితే, అక్కడ వాళ్ళు ఏదైతే నోన్ ఫార్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అసోసియేషన్ ఉంది స్పోర్ట్స్ వింగ్తో పాటు. సో అక్కడి నుంచి వాళ్ళు ఇది తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని లేకపోతే కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఫైన్ ట్యూన్ చేసి ఒక పర్ఫార్మెన్స్ వేరియంట్ లాంచ్ చేస్తారు. ఇది అఫ్కోర్స్ ఒక కామన్ మ్యాన్కి ఇది మోర్ దెన్ సఫిషియంట్. మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తుంది. ఇట్ విల్ గెట్ ద జాబ్ డన్. కానీ ఎంతూజియాస్ట్, ఇప్పుడు ఒకే ఇంట్లో ఒక ఫాదర్ ఉంటారు, ఆయన ఒక డ్రైవ్ ఎంతూజియాస్ట్ ఉండొచ్చు, నార్మల్ డ్రైవర్ ఉండొచ్చు, అంటే నార్మల్గా ఒక ప్రొఫెషనల్గా ఉండొచ్చు. అదేవిధంగా ఒక యంగ్స్టర్ ఉండొచ్చు ఇంట్లో. యంగ్స్టర్కి అరే ఇది కొంచెం ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తే బాగుండు కదా అని ఆ ఫీల్ ఉండొచ్చు. అక్కడ డిసప్పాయింట్మెంట్ కలగకూడదు, ఎందుకంటే టాటా ఈజ్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ దట్. సో అక్కడ నేను ఇది ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటున్నాను. దే కెన్ ఫైన్ ట్యూన్ ద ఎన్విహెచ్ లెవెల్స్, ఇంప్రూవ్ ద ఇంజిన్ రిఫైన్మెంట్ అండ్ ఇంజిన్ రెస్పాన్స్ అనేది కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని మనం చేస్తున్నాం. అంతేగాని ఇన్ గేర్ యాక్సిలరేషన్లో కొన్ని చోట్ల అది దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ నేను హైవే పైన వస్తున్నప్పుడు సడన్గా ఓవర్టేక్ చేయాలంటే అసలు అది ఇది పికప్ ఆఫర్ చేస్తలేదు. అక్కడ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఫీలింగ్ లిటిల్ లెఫ్ట్ బిహైండ్ అని. చూడొచ్చు మనకి యూటర్న్ తీసుకోవడానికి టర్నింగ్ రేడియస్ కూడా చాలా చాలా చక్కగా ఇచ్చారు. సో అంతే అండి. సస్పెన్షన్ బాగుంది, రైడ్ క్వాలిటీ చాలా. ఇప్పుడు ఇంతవరకు ఇంజిన్ గురించి మాట్లాడాను, ఓకే. రైడ్ క్వాలిటీ టాప్ నాచ్ అండి, చాలా చాలా బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. 15-inch వీల్స్ ఆఫర్ చేశారు అండ్ ఏరో ఇన్స్పైర్డ్ డిజైన్తో పాటు అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో రెడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఇంప్రూవ్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ, దానివల్ల మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అరౌండ్ 170 mm, మోర్ దెన్ సఫిషియంట్. దీంట్లో ఎలక్ట్రిక్ వేరియంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ లభించలేదు, దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. సో డిజైన్ పరంగా 10 out of 10 వేసేయచ్చు. ఈ కలర్ అనేది ఎంతమందికి నచ్చుతుంది తెలీదు, ఒకలాంటి ఫ్లాషీ కలర్స్ ఇచ్చారు. సో యంగర్ జనరేషన్కి నచ్చవచ్చు, కొంచెం ఎల్డర్లీ ఫోక్స్కి కొంచెం ప్రీమియం కలర్స్, సిల్వర్ కలర్, గ్రే కలర్ అలా ఆఫర్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి అంత ఫ్లాషీ కలర్స్ అందరు ఇష్టపడకపోవచ్చు, అదొకటి ఫీడ్బ్యాక్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేక్స్ బాగున్నాయి, ఫ్రంట్ మాత్రమే డిస్క్స్ ఉన్నాయి, వెనకాల డిస్క్ బ్రేక్ లేదు. సో అక్కడ కూడా మనకి బ్రేకింగ్ అనేది బాగుంది. ఇప్పుడు ఒక్కసారి మనము కొంచెం వరకు యాక్సిలరేషన్ గ్లిమ్స్ చూద్దాము. చూసారా, ఓకే. సో ఒక 120 వరకు మనము యూజువల్లీ అది క్రూజింగ్ స్పీడ్ కాబట్టి దాని వరకు మనం యాక్సిలరేట్ చేసి చూసాము. టైం తీసుకుంటుందండి, అంత స్విఫ్ట్గా లేదు. ఎస్ కొంచెం వరకు అది పట్టుకుంటుంది, ఆ హై రివింగ్ నేచర్ ఉంది. కానీ లాంగ్ గేర్ రేషియోస్ ఇచ్చారు, అది కొంచెం బెటర్ చేస్తే బాగుండు. క్లచ్ ట్రావెల్ బాగానే ఉంది, అంత ఇబ్బంది కలిగించేటట్టు లేదు. గేర్ షిఫ్ట్స్ కూడా బాగున్నాయి, దాంట్లో ఎటువంటి ఫాల్స్ న్యూట్రల్స్ కానీ లేకపోతే క్లంకీ ఫీల్ కానీ నాచీ ఫీల్ కానీ అట్లాంటిది ఏం లేదు. సో ఓవరాల్ బండి అయితే నార్మల్ యూజ్కి బాగుంది. ఒక ఎంతూజియాస్ట్ పరంగా మనం ఏదైతే టాటా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు యూజువల్లీ వాళ్ళు సెట్ చేసే బెంచ్ మార్క్ చాలా హై లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళు వాల్యూ పరంగా 10 out of 10 కొట్టారని చెప్పొచ్చు. కానీ ఇంజిన్ రిఫైన్మెంట్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ పరంగా ఇంకా వాళ్ళు అక్కడ రీచ్ అవ్వలేకపోయారు. అది ఇంకా బెటర్ చేస్తే బాగుండు. ఇది నాకు ఒక ఫైనల్ ఫీడ్బ్యాక్ అండ్ ఫైనల్ రివ్యూ అబౌట్ ద 2026 టాటా టియాగో పెట్రోల్ వేరియంట్. మీకేమనిపిస్తుంది? డూ యూ ఫీల్ ద సేమ్? మీరేమైనా ఆల్రెడీ టాటా టియాగో ఓనరా? మీకు ఏది బెటర్ చేయొచ్చు టియాగోలో అనే మీరు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. లేకపోతే మీరు డ్రైవ్ చేసి బండి యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచ్చు. చాలామంది వానబీ బయర్స్కి అది హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. అంతే అండి. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.